శివుడి లీలల్లో అత్యంత శక్తివంతమైనది, ఉగ్రమైనది కాలభైరవ అవతారం. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి ఒకానొక సమయంలో తాను అన్నింటికంటే గొప్పవాడిననే అహంకారం పెరిగింది. ఆ అహంకారంతో బ్రహ్మదేవుడు శివుడిని ఉద్దేశించి అగౌరవంగా, అమర్యాదకరంగా మాట్లాడాడు. పరమేశ్వరుడికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తక్షణమే మహాదేవుడి నుదుటి నుండి అత్యంత భయంకరమైన నల్లని రూపంలో కాలభైరవుడు ఉద్భవించాడు. కాలభైరవుడు అహంకారంతో మాట్లాడిన బ్రహ్మ యొక్క 5వ తలను తన గోటితో ఖండించాడు. అహంకారం యొక్క శిక్షను లోకానికి చూపించాడు. ఈ చర్యకు గాను భైరవుడు కొంతకాలం బ్రహ్మపుర్రెను చేత పట్టుకుని సంచరించే శాపాన్ని పొందాడు. నేటికి ఆ కాలభైరవుడే కాశీనగరానికి రక్షకుడిగా ఉన్నాడు. ఆయనే కాలస్వరూపం, ఆయనే భయంకర శిక్షకుడు. ఓం శ్రీ కాలభైరవాయ నమః. ఓం శ్రీ కాలభైరవాయ నమః.